ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 18 శ్లోకము 4ను పరిశీలిద్దాం. మోక్ష సన్యాస యోగం అనే ఈ చివరి అధ్యాయంలో త్యాగం మరియు సన్యాసం గురించి అర్జునుడి సందేహాలను శ్రీకృష్ణుడు నివృత్తి చేస్తున్నాడు. ఇప్పుడు నిజమైన త్యాగమంటే ఏమిటో స్పష్టంగా వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తం త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు అర్జునుడిని భరత శ్రేష్ఠుడా పురుష శ్రేష్ఠుడా అని ప్రేమతో సంబోధిస్తూ, త్యాగం విషయంలో నా నిశ్చయమైన మరియు తుది అభిప్రాయం వినువంటున్నాడు. శాస్త్రాల ప్రకారం త్యాగమనేది 3 రకాలుగా చెప్పబడింది అని స్పష్టం చేస్తున్నాడు. అంటే ఏదో ఒకటి వదిలివేయడమే త్యాగం కాదు. ఆ త్యాగం వెనక ఉన్న ఉద్దేశ్యం మరియు జ్ఞానాన్ని బట్టి అది సాత్విక, రాజస మరియు తామస త్యాగంగా విభజించబడుతుంది. ఈ శ్లోకం రాబోయే వివరణకు పునాది లాంటిది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గందరగోళాన్ని భగవంతుడు తొలగిస్తున్నాడు. త్యాగం వంటి ఒక లోతైన విషయాన్ని కూడా వర్గీకరించి సులభంగా అర్థం చేసుకోమని మనకు భరోసా ఇస్తున్నాడు. సందేహాలతో నిండిన మన మనస్సుకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించే గురువు యొక్క కరుణ ఇందులో కనిపిస్తుంది. ఇది మనకు ధైర్యాన్ని, జ్ఞానం పట్ల నమ్మకాన్ని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో ఎన్నో విషయాలను వదులుకోవాలని నిర్ణయించుకుంటాం. అది ఒక అలవాటు కావచ్చు, ఒక కోరిక కావచ్చు. అలా వదిలేసే ముందు మనం ఎందుకు వదులుకుంటున్నామో ప్రశ్నించుకోవాలి. ఉన్నతమైన లక్ష్యం కోసం కర్తవ్యంగా భావించి వదిలేస్తున్నామా, లేక కష్టంగా ఉందని స్వార్థంతో వదిలేస్తున్నామా, లేదా సోమరితనంతో వదిలేస్తున్నామా? మన త్యాగం ఏ రకానికి చెందిందో తెలుసుకోవడం మనల్ని సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.